హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అఖండ తాండవం 4 రోజులకు గాను వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మీ ముందుకు వచ్చేసాను. 4 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా సాధించిన గ్రాస్ వివరాలు మీ ముందుకు తెచ్చాను. ముందుగా మన ఛానల్ ని సపోర్ట్ చేయాల్సిందిగా నందమూరి అభిమానుల్ని కోరుకుంటున్నాను, ప్రేక్షకుల్ని కోరుకుంటున్నాను. జై బాలయ్య అని వీడియో స్టార్ట్ చేద్దాం. జై బాలయ్య. మార్నింగ్ నుంచి చూస్తున్నాను ఈరోజు యూట్యూబ్ ఛానల్ కొన్ని ఏ కలెక్షన్స్ పెడతాయని. సన్నాసులు మారనే లేదు. ఒకడు 80 అంటే, ఒకడు 90 అంటే, ఒకడు 70 అంటే, ఇప్పటికే అక్కడే బతికిస్తున్నారు సన్నాసి గారు. మరి ఇంత ఘోరంగా ట్రోల్ చేయాలా ఒక సినిమాను? అది ఒక అద్భుతమైన సినిమాను, ఒక దేశానికి పనికొచ్చే సినిమాను, ప్రతి ఒక్కళ్ళు చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమాను ఇంత ఘోరంగా చంపుతున్నారంటే వాళ్ళను ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. వాటి కింద కామెంట్స్ కూడా చూశాను. ఈ ఛానల్ లత్తగొట్టు ఛానల్ బాలయ్య మూవీస్ కి చాలా తక్కువ కలెక్షన్స్ చెబుతుంది, చాలా అద్మానంగా చెబుతుంది అని చాలా కామెంట్స్ నేను చూశాను. వాళ్ళు అంతే బ్రదర్స్, పట్టించుకోకండి. చాలా కొద్ది ఛానల్స్ మాత్రమే బాలయ్యకు సపోర్ట్ చేసే ఛానల్స్ ఉన్నాయి. మిగతా అన్ని ఛానల్ కూడా కలెక్షన్స్ వచ్చినా కూడా రానట్టు చూపించి వాళ్ళ సునకానందం పొందుతున్నారు. సునకానందం ఎక్కువసేపు ఉండదని తెలుసుకోవాలి ఎదవలు. మరీ అంత ఘోరంగా నేనైతే అస్సలు ఊహించలేదు బ్రదర్. ఈరోజు మండే టెస్ట్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా, ఒకడు మండేలోనే వెళ్ళిపోయిందని ఒకడు, మండే రోజు అస్సాం అని ఒకడు, ఏంది వాడబ్బా, మండే రోజు అసలు టికెటే సేల్ అవ్వలేదని ఒకడు, మండే రోజు అసలు ₹1,00,00,000 కూడా రాలేదని ఇంకొకడు. కళ్యమైన దుబ్బే ఏమరా దరిద్రులరా. బుక్ మై షోలోనే గంటకు 6-7 టికెట్స్ బుక్ అయ్యాయి నిన్న మండే. కానీ ఇక ఆఫ్లైన్ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి బాలయ్యకి. అది తెలియకుండా ఎదవలు ఏదేదో వాగుతున్నారు. వాటన్నిటికీ సమాధానమే ఈ కలెక్షన్స్. చెప్పుకూడదు కానీ ఈరోజు హిందీలో మండే నుంచి మంచి గ్రోత్ సాధిస్తుంది. హిందీలో అయితే ఈ 3 రోజులు లెక్క ఇప్పుడు మండే నుంచి మంచి గ్రోత్ సాధించి ఫ్యామిలీస్ తో సహా హిందీలో కలెక్షన్స్ వస్తున్నాయి ఈసారి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హిందీలో మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మంచి గ్రోత్ ఉంది హిందీలో ఈసారి. మన నిర్మాతలు వేస్ట్ సన్నాహాలు కాబట్టి కరెక్ట్ గా ప్రమోషన్స్ చేయలేదు. హిందీలో కరెక్ట్ గా ప్రమోషన్స్ చేసి 5వ తేదీ దిగుంటే లెక్క వేరేలా ఉండేది. ప్రమోషన్ లేదు, తోటకూర కట్టాలేదన్నట్టుగా చేశారు డాష్ గాళ్ళు. అసలు ప్రమోషనే లేకుండా హిందీలో సినిమా రిలీజ్ చేస్తారా ఎవడైనా సన్నాసులు? అది పాన్ ఇండియా మూవీ రిలీజ్ అనేది మామూలుగా విడుదల చేసేది. వాళ్ళకేం బొక్క కాదు. ఇక్కడ అభిమానులకేమో పాన్ ఇండియా అన్నారు కానీ కలెక్షన్స్ లేవని వాళ్ళు అనుకుంటారు. పాన్ ఇండియా రిలీజ్ మూవీ అంటే ఒక రాజమౌళిని చూసి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. మన తెలుగులో నువ్వు ప్రమోషన్ చేయకపో ఎలాగోలాగా హైప్ వచ్చేస్తుంది. కానీ బయట రాష్ట్రాల్లో ఖచ్చితంగా రాజమౌళి ఇక్కడ ఒక ఈవెంట్ పెడితే అక్కడ 10 ఈవెంట్లు పెడతాడు. అక్కడ ఉన్న సెలబ్రిటీస్ ని పిలుస్తాడు, వాళ్ళ చేత చెప్పిస్తాడు. అది రాజమౌళి స్ట్రాటజీ. అందుకే ఆ సినిమాలు వరల్డ్ వైడ్ గా హిట్ అవుతున్నాయి. ఈ కొందరు సినిమా చేసామా అన్నట్టుండి ఒక ఈవెంట్ పెట్టేస్తే అది హిందీలో వర్కౌట్ అవుతుంది అనుకుంటే అది వారి భ్రమ అంతే. ఈ సినిమాకి ఖచ్చితంగా ప్రమోషన్ చేసి ఉంటే అది వేరేలా ఉండేది కదా. ఈ నిర్మాతలు ఎందుకో ఏంటో, మంచి నిర్మాతలు దొరుకుంటే ఈ దర్శకుడు ఏం చేస్తాడు, సినిమా బాగా తీశాడు, నిర్మాతలు డబ్బు పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్ళి ప్రమోషన్ చేసేవాడు. వాళ్ళు డబ్బు ఇవ్వకపోగా ప్రమోషన్ ఆగిపోయింది. అక్కడికి వెళ్ళి సీఎం గారికి బొకే ఇస్తేనో సోలం ఇస్తేనో ప్రమోషన్ అవ్వదు బ్రదర్. 10 మందిని మన వైపుకు లాక్కోవాలి అంటే అక్కడ ఉన్న సెలబ్రిటీస్ ని ప్రమోషన్స్ కి పిలవాలి, అక్కడ వారి చేత మాట్లాడించాలి, అక్కడ మెయిన్ నిర్మాణ సంస్థకు ఇవ్వాలి. అప్పుడు సినిమా రేంజ్ పెరిగేది. బట్ ఎనీవే, ఖచ్చితంగా ఇప్పుడు హిందీలో గ్రోత్ చూపెడుతుంది. చూద్దాం రానున్న రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో. ఇక వరల్డ్ వైడ్ గా నిన్న అంటే మండే రోజు పాసా ఫెయిల్ అని వాళ్ళు మాట్లాడుకుంటారు. మనకు పాసా ఫెయిల్ అనేది ముఖ్యం కాదు. కలెక్షన్స్ ఎంత వచ్చాయి, నికాసైన కలెక్షన్స్ ఎంత వచ్చాయని నందమూరి అభిమానులకు ముఖ్యం. పాసా ఫెయిల్ అవడానికి ఇది ఏమన్నా పరీక్ష? ఈ రోజు పరీక్ష రాస్తే పాసా ఫెయిల్ అని తెలియడానికి ఇది సినిమా. దాదాపు వరల్డ్ వైడ్ గా 25 కోట్ల గ్రాస్ సాధించింది మండే రోజు. ఇది సీనియర్స్ హీరోస్ లోనే రికార్డ్ మూవీ అని చెప్పొచ్చు. 25 కోట్ల గ్రాస్ అంటే మామూలు విషయం కాదు. హిందీలో కూడా నిన్న మంచి గ్రోత్ చూపించడంతో ఈ కలెక్షన్స్ వచ్చాయి. ఈ పోరంబోకు సన్నాసులు హిందీ గురించి పట్టించుకోకుండా ఓన్లీ తెలుగు కలెక్షన్స్ చెప్తున్నారు. 12 కోట్లు, 11 కోట్లు, 5 కోట్లు, 9 కోట్లు, ఇలా ఒక్కొక్క రేంజ్ లో వెళ్తున్నాడు. టోటల్ వరల్డ్ వైడ్ గా 25 కోట్ల గ్రాస్ సాధించింది. 16 కోట్ల షేర్ సాధించింది నిన్న ఒక్కరోజు మండే రోజు. ఇది బాలయ్య పవర్, స్టామినా, ప్రజలు ఆదరిస్తున్న తీరు. హిందీలో మంచి కలెక్షన్స్ నిన్న వచ్చాయి కాబట్టి ఈ కలెక్షన్స్. నిన్న దాదాపుగా 5 కోట్ల గ్రాస్ వచ్చింది హిందీలో. అదే ఈ మూవీకి ప్లస్ పాయింట్ అయింది నిన్న. టోటల్ వరల్డ్ వైడ్ గా గాను 4 రోజులకి 204 కోట్ల గ్రాస్ సాధించి సంచలన రికార్డు సృష్టించింది. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోతుంది అఖండ తాండవం. రానున్న రోజుల్లో ఎంత కలెక్షన్స్ వస్తుందో చూడాలి బ్రదర్స్. మన ఛానల్ ని డైలీ ఫాలో అవ్వండి. నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్. జై బాలయ్య, జై ఎన్టీఆర్, ఓం నమ శివాయ.